ఆహారాన్ని తినము. కానీ ఒక క్రైస్తవుడు తను బ్రతికినంత కాలం కొన్ని విషయాల్లో ఉపవాసం చేయాలి. ఏ విషయాలు చెప్తారా? ఒక క్రైస్తవుడు బ్రతికినంత కాలం కొన్ని విషయాల్లో ఉపవాసం చేయాలి, కొన్ని పనుల్లో ఉపవాసం చేయాలి. ఏంటవి? పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు. ఉపవాసం అంటే మనం ఏం చేస్తాం? ఆ రోజు ఆహారాన్ని ముట్టుకోం. అలాగే నీ బ్రతికినంత కాలం నువ్వు కొన్ని విషయాల్లో ఉపవాసం చేయాలి. అయ్యే ఏంటంటే నీ పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు. వీటన్నిటిని నువ్వు కూడా ఎప్పుడుదాకా ఉపవాసం చేయాలి? జీవితాంతం ఉపవాసం చేయాలి. ఒకసారి చూద్దాం, మనం దేవుని దృష్టిలో యోగ్యమైన ఉపవాసం ఏదో. అసలు ఏ విషయాలు అడుగుతున్నాం మనం ఉపవాసం ఉన్నప్పుడు? మన కుటుంబాల కోసం, మనకున్న ఇబ్బందుల కోసం దేవుని దగ్గర ఉపవాసం చేస్తూ ఉంటాం. అయితే ఒకసారి చూద్దాం, మనం కొంతమంది మాదిరి చూపించారు. చాలా మంది బైబిల్ గ్రంథంలో దావీదు గారు ఉన్నారంటే ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆయన ఒక రాజు అయినా కానీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకు 3 సార్లు ఆయన ప్రార్థన చేసినట్టు 7 సార్లు చేశాడు. దానియేలు గారు ఆయన విషయంలో ఏం జరిగిందంటే ఆయన ఎంత శోధన వచ్చినా కానీ ప్రార్థన చేశాడు. అలాగే దానియేలు గారిలో ఒక తప్పు కూడా ఉంది, దావీదు గారిలో తప్పు ఉంది, అబ్రహాం గారిలో తప్పు ఉంది. అలా ఒక వ్యక్తిలో ఎంత మంచి అయితే ఉందో అంత చెడు కూడా ఉంది. ఆ చెడును విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు దేవుని దృష్టిలో యోగ్యులుగా ఎంచబడ్డారు. మనం వాక్యాన్ని గ్రహించేటప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే తీసుకోవాలి. చెడు నీకు ఉపయోగపడిందా? ఉపయోగపడినప్పుడు దాని గురించి ఎక్కువ ఎందుకు ఆలోచించడం? చాలా మంది ఇదే చేస్తున్నారు. అందులో కూడా ఏమంటున్నారంటే మీ బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి, వాళ్ళు వీళ్ళతో పాపం చేశారు, ఇలా రకరకాలుగా మీ బైబిల్ నిండా తప్పులే ఉన్నాయి కాబట్టి మేము కనీసం దాన్ని చదవడానికి కూడా మాకు ఇష్టం లేదని చాలా మంది చెబుతున్నారు. అయితే దేవుని బిడ్డలుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు దానిలో ఉన్న మంచిని నువ్వు స్వీకరించాలి. నువ్వు మొదట యేసుక్రీస్తు వైపు నువ్వు చూసినట్టయితే ఆయనలో లోపం ఏదైనా చూపించగలుగుతారా? ఆయనలో ఏ లోపం లేదు. మనుషులు సహజంగా ఉండే మనుషులు, మనం కూడా మొదట పాపంలో నుండే కడగబడి పరిశుద్ధులయ్యాం కాబట్టి వాళ్ళలో ఉన్న లోపాలు చూసి, వీళ్ళలో ఉన్న లోపాలు చూసి మన పవిత్ర జీవితాన్ని మనం అపవిత్రం చేసుకోకూడదు. కాబట్టి దయచేసి భక్తుల గురించి చెప్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న లోపాలు మీరు కూడా వెతకొద్దు. మీ మనసులో కూడా వాళ్ళు ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు అనే ఆలోచనని రానియొద్దు. అదే ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా చాలా మంది వాళ్ళలో ఉన్న తప్పులు, వీళ్ళలో ఉన్న తప్పులని మొత్తం మనసులో పెట్టుకొని బయటికి మాట్లాడరు. కానీ ఉపవాస దినాన పని మాత్రమే చేయరు, కానీ ఆలోచనలకు ఏమన్నా అర్థం కదా? ఆలోచనలో ఎనీ టైం ఒక మనిషి చేస్తూనే ఉంటాడు. తను నిద్రపోయేటప్పుడే కానీ ఆలోచించండి, తను మెలుగుగా ఉంటే ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు ఒక మనిషి. కాబట్టి నువ్వు ఆలోచించే ఆలోచనలో కూడా పాపం చేయకూడదు. నీ ఉపవాసం ఎంతకాలం ఉండాలి? ఉపవాసం అంటే క్రైస్తవుడుగా నువ్వు బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత కొన్ని విషయాలు వదిలిపెట్టాలి. ఏంటవి? 10 ఆజ్ఞలు పాటించాలి. నువ్వు ఆ 10 ఆజ్ఞలు కూడా నువ్వు విసర్జించాలి. అంటే ఉపవాసం చేయాలి నీ జీవితాంతం. అయితే చాలా మంది ఏంటంటే వాళ్ళకు కుదిరినప్పుడు వాటిని మానేస్తారు, ఎవరు లేనప్పుడు వాటిని మళ్ళీ చేస్తారు. అది కాదు ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? కొంతమంది ఉంటారు, ఎవరు చూడనప్పుడు ఏదో ఒకటి తిని మళ్ళీ బయటకు వచ్చి నీరసంగా కనపడతారు. నేను చూసే దేవుడికి నీ ఉపవాసం నచ్చాలి, కానీ మనుషుల ముందు నువ్వు మొక్కు కోరుకుంటే ఆ మనుషులే నీకు ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి దయచేసి ఉపవాసం చేసేటప్పుడు అన్నా కాస్త దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేయండి అని చెప్తూ ఉన్నాను. కాబట్టి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతని
అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజాము రాజు వేగనే లేచి సింహముల గుహ దగ్గరికి త్వరపడిపోయాను. అయితే మళ్ళా ఒకసారి చదువుతున్నాను. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. అయితే ఇక్కడ ఒక రాజు ఉపవాసం చేస్తున్నాడు. ఎందుకు ఉపవాసం చేస్తున్నాడంటే ఈ రాజు దానియేలు గారిని సింహాల గుహలో వేశారని ఈ రాజు ఉపవాసం ఉన్నాడు. ఆయన కోసం ముందుకు జరిగి కూర్చోండి. ముందుగానే దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా వింటే కనీసం 2 ముక్కలైనా కానీ మీ హృదయంలో చేర్చబడతాయి. పిల్లల్ని పట్టించుకోవద్దు, వాళ్ళు చెప్పిన వినరో వాళ్ళకి తెలియదు కాబట్టి దయచేసి వాక్యాన్ని వినండి. ఇక్కడ మీరు గడిపే సమయం చాలా శ్రేష్టమైనది. ఇంటికి వెళ్ళే దగ్గర నుంచి మనకున్న పనులే మనకు గుర్తొస్తాయి, కానీ దేవునికి సంబంధించిన పనులు కానీ మందిరం గురించిన పనులు కానీ మనకు గుర్తురావు. వస్తాయా? చాలా తక్కువ. కాబట్టి చర్చిలో ఉన్నప్పుడైనా కనీసం ఆయన వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచించండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో చదివిన ఇక్కడ మనం అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. అయితే ఈ రాజు ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే దానియేలు గారి కోసం ఉపవాసం ఉన్నాడు. దానియేలు గారిని అన్యాయంగా తీసుకెళ్లి సింహాల గుహలో వేశారు. దేవుడు ఆయన రక్షిస్తాడు. అయినా కానీ ఈ రాజుకి నిద్ర పట్టలేదు. ఎందుకంటే దానియేలు మనసేమిటో ఆ రాజుకు తెలుసు. దానియేలు తప్పు చేయడు. ఎందుకంటే దానియేలు ఎవరి సంబంధి? దానియేలు దేవుని సంబంధి. ఆయన చెప్పినట్లే నడిచే వ్యక్తి దానియేలు. కాబట్టి ఆ దానియేలు మనస్తత్వం ఆ రాజుకు తెలుసు. కాబట్టి ఇతను తప్పు చేయకపోయినా కానీ ఇతని మీద కుట్ర చేసి అన్యాయంగా ఇతన్ని సింహాల గుహలో వేశారని ఆ వ్యక్తి కోసం ఈ రాజు ఉపవాసం ఉన్నాడు. ఒక్కసారి ఆలోచిస్తే మన జీవితాల్లో ఎవరి కోసమైనా, ఈ సహోదరులు ఎవరికైనా బాధిస్తే, ఈ సహోదరులు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే, ఈ సహోదరులు ఎవరికైనా కనీసం తినడానికి తిండి లేదు అని నీకు తెలిసినప్పుడు నీకు ఎప్పుడైనా ఈ సహోదరుల కోసం ఉపవాసం ఉన్నావా? దేవుని వాక్యం చదివిస్తా ఉంది ఏంటంటే ఈ ఉపవాసం ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. ఒక మంచి కార్యానికి నువ్వు ఉపవాసం ఉండాలి. పిల్లలు ఉంటారు, అలుగుతారు, ఆ రోజు ఆహారం తినరు. ఎందుకు వాళ్ళు ఉపవాసం? ఆ రోజు ఎందుకు వాళ్ళు ఆహారం తీసుకోవాలంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళకి కావాలి. ఎదుటి వారు ఏమైపోయినా కానీ ఆ తండ్రి సంపాదిస్తాడా లేదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనేది పిల్లలకు తెలియదు. కాబట్టి వాళ్ళు అడుగుతారు. ఎదుటి వారి గురించి వాళ్ళు పట్టించుకోరు కాబట్టి వాళ్ళు అడుగుతారు. అది అలాంటి ఉపవాసం మనం చేయకూడదు. మనం కూడా దేవుని దగ్గర కొన్నిసార్లు అడిగి మనకి ఏది కావాలో అదే అడుగుతాం. అది ఇచ్చినాక ఉపవాసం చేస్తాం. దేవుడిని మనం శోధించేటట్లు ఉంటాం. కానీ ఆయన మనసు ఏంటి, ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏమిటి? యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు చెప్పినా ఆయన సువార్తలన్నింటిలో మనం చదివినప్పుడు నువ్వు మొదట నీ సహోదరుని ప్రేమించు, మరి ఇబ్బందుల్లో వారిని పరామర్శించు అని ఆయన ఏది చేసినా లోక సంబంధమైన వాటి కోసం ప్రారంభలేదు. కానీ ఒక మనిషిని ముఖ్యంగా ఆయన చూశాడు. వస్తువుల్ని ఆయన ముఖ్యంగా చూడలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు మాదిరి చూపించాడు. తన తల్లిదండ్రులను విడిచిపెట్టి దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయన వెళ్ళాడు. అయితే మనం ఉపవాసం ఎందుకు చేస్తున్నాము? మన బ్రతుకు బాగా పోయినా కానీ, మనలో లోపాలు ఉన్నా కానీ మనకు ఒక ఆశ ఏంటంటే ఉపవాసం ఉంటే వెంటనే జరిగిపోయింది. మనం రోజు ప్రార్థన చేస్తున్నా అది జరగట్లేదు కాబట్టి ఉపవాసం ఉంటే వెంటనే జరిగిపోయిందని ఒక ఆలోచనతో ఉపవాసం ఉంటాము. కానీ నిజంగా తండ్రి నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప, నా బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే నీ కృప, దాని నిమిత్తమే నేను ఉపవాసం ఉన్నాను అనేవాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ. కాబట్టి నీ ఉపవాసం ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. ఈ రాజు ఉపవాసం ఉన్నాడు. చాలా అరుదు కదా. రాజుగారు ఏంటి, ఒక వ్యక్తి కోసం ఉపవాసం ఉండటం ఏంటి? మనం నాయకుల దగ్గరకు వెళ్ళి వాడు మనతో మాట్లాడితే బాగుండు అని ఎంత ఆరాటపడతాము.
ఏ నాయకులైనా. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ నాయకుడే, ఆ రాజే ఈ వ్యక్తి కోసం ఉపవాసం ఉన్నాడు, ఒక పన్నుడు కోసం ఉపవాసం ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అటువంటి ధన్యత ఎందుకు పొందుకున్నాడు దానియేలు గారంటే ఆయన బ్రతుకు, ఆయన నిజాయితీగా బ్రతికాడు. ఈ వ్యక్తి పాపం చేయడు, ఈ వ్యక్తి ఒక మాట చెప్తే తప్పుగా మాట్లాడు అని ఆ రాజు కూడా అర్థమైంది. కాబట్టి ఆ రాజు దానియేలు గారి కోసం ఉపవాసం ఉన్నాడు. నీకు నేను తెలియజేస్తుంది, ఈ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే ఈరోజు నీవు ఎప్పుడైనా నీ సహోదరుల నిమిత్తం ఉపవాసం ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుని ఆజ్ఞ నువ్వు పాటించినట్లయితే ఈ సహోదరుల నిమిత్తం కూడా నీవు ఉపవాసం చేస్తావు. ఇంకో మాట ఏంటంటే అక్కడ కింద, రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. నాట్య వాయిద్యములు అంటే రాజు దగ్గర ఎంతో మంది వచ్చి సంగీత పాటలు పాడటం, డాన్స్ చేయడం అట్లా చేస్తారు. అయితే ఆ రోజంట ఆ రాజు గారు ఆ నాట్య వాయిద్యాన్ని జరగనీయలేదంట. ఎందుకని? ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకి ఇష్టం లేని క్రియలు మనం చేయకూడదని ఆ రాజు అర్థమైంది. కానీ మన జీవితాల్లో ఉపవాస దినాన్నైనా సరే మనం ఎలా పాటిస్తున్నాం? మన మనసులో తప్పుడు ఆలోచనలు, తప్పుడు క్రియలు ఇవన్నీ పెట్టుకొని ఉపవాసం చేస్తే ఆయన నిన్ను చూడట్లేదు, నీ పై అలంకారాన్ని చూడలేదు, కానీ నీ మనసు ఎలా ఉందో చూస్తున్నాడు. కాబట్టి ఒకవేళ నీ మనసులో ఉన్న ఆ ఒక్క తప్పుడు ఆలోచనలే నీ ఉపవాసానికి అడ్డమైతే నువ్వు అడిగిన దాన్ని పొందుకోలేవుగా. కాబట్టి ఉపవాసాన్ని చేస్తున్నప్పుడు ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని చేయాలి. మనం లోకంలో ఉన్నప్పుడు ప్రతిరోజు నాట్యం చేసే వారి దగ్గర పాటలు పాడే వారితో పాడించుకున్నారు రాజుగారు. అయినా ఆయన ఆ రోజు ఆపేశాడు వాటిని, ఎందుకంటే ఆయన ఉపవాసం చేశాడు. కాబట్టి మనము కూడా ఉపవాసం చేసేటప్పుడు లోక సంబంధమైన వాటిని పక్కన పెట్టేయాలి, లోక సంబంధమైన మాటల్ని పక్కన పెట్టేయాలి, లోక సంబంధమైన ఆలోచనల్ని పక్కన పెట్టేయాలి. పేరుకు ఉపవాసం ఉండి ప్రార్థన అయిపోగానే ఏం చేయాలా, ఈ ప్రార్థన తర్వాత ఏం చేయాలా, లేకపోతే చర్చిలో ఉన్నంత సేపే దేవుని గురించి ఆలోచించి తర్వాత నీ అంతటా నీ సొంత ఆలోచనలు నువ్వు చేసినట్లయితే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉపవాసం చేస్తున్నప్పుడు ఎవరి నిమిత్తం ఉపవాసం చేస్తున్నావు? ఒకవేళ చేసినా ఆ రోజు ఎలా బ్రతుకుతున్నావు? ఎంతసేపు నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ బిడ్డల గురించే కాదు, నీ సహోదరుల గురించి కూడా ప్రార్థించాలి. వారి బాధ్యత నీ మీద ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒకవేళ నువ్వు సహోదరులను ప్రేమించలేకపోతే అది క్రీస్తు ప్రేమ కాదు అని దేవుని వాక్యం తెలిసి చెబుతూ ఉంది. కాబట్టి దయచేసి ఉపవాసం ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నారు? తలస్నానాలు చేసి మందిరానికి వచ్చినంత మాత్రాన ఆయన దృష్టిలో మీరు పడరు, కానీ మీ మనసు ఎలా ఉంది? మీ మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎదుటి వారిని చూసి కోపపడటం కానీ, ఇంట్లో వారిని చూసి కోపపడటం కానీ, లేకపోతే అది లేదు ఇది లేదు అని ఏదో ఒక రకంగా చికాకుగా ఇంట్లో వాళ్ళని కూడా ఒక స్త్రీయే చేసింది. కాబట్టి మన మనసు ప్రశాంతంగా ఉంటే ముందు కుటుంబాన్ని మనమే సర్ది చెప్పుకోగలం. కాబట్టి దయచేసి మీకున్న ఇబ్బందుల్ని, హింసల్ని, నిందల్ని తీసుకొచ్చి ఆ రోజు ఉపవాసం రోజంతా వాటికే కేటాయించొద్దు. ప్రశాంతంగా ఆయనతో మాట్లాడుకునే సమయం ఉపవాస దినాన ఆయన మందిరానికి వచ్చినప్పుడు సన్నిధిలో కూర్చొని మనం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడే వారం అయితే మనలో ఉన్న ఈ చెత్తంతా ముందు తీసేయాలి. మన మైండ్ లో ఉన్న కపటమైన ఆలోచనలు, ఎవరికైనా కీడు చేయాలి, లేకపోతే నాకే రావాలి, ఆశీర్వాదం నాకే రావాలి, నా పక్క వాళ్ళకు వద్దు అనే ఆలోచన నీకుంటే అది మంచి ఆలోచన కాదు. కాబట్టి దయచేసి మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ రాజుగారు ఒక పనివాడి కోసం ఉపవాసం అన్నాడు. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. అన్నిడే ఆయన దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదు, అయినా కానీ ఆయన మనసు చాలా మంచిగా ఉంది. ఒక మంచి వ్యక్తికి కీడు జరుగుతుంటే ఆయన సహించలేకపోయాడు. కాబట్టి ఆ రోజు ఆయన ఉపవాసం ఉన్నాడు. రాజుగారికి ఉండవలసిన భోగాలన్నింటినీ ఆ రోజు ఆపేశాడు. కాబట్టి మందిరానికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మందిరానికి వచ్చి ఆయన నామాన్ని దోషం పాలు చేసినట్లయితే దానికి మీరే ప్రతిఫలం అనుభవించాలి. కాబట్టి దయచేసి ఉపవాస దినాన్ని కూడా వ్యర్థం చేయొద్దు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం.
నీవు పోయి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకూడదు. నేనును నా పనికర్తలను కూడా ఉపవాసమును ప్రవేశించిన న్యాయ వ్యతిరేకముగా ఉన్నాను. నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను. అటువలనే మొదటగా బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఇంతటి ప్రకారము జరిగించెను. అయితే ఎస్తేరు ఒక రాణి, ఆమె యూదురాలు. ఆ యూదులందరినీ నశింపజేయాలి అని అక్కడ ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు ఎస్తేరు రాణి ఏం చేస్తుందంటే, నాకు కాదు కదా, నా ప్రజలు కదా. రాణి అంటే రాణి జోలు ఎవరు రాదు, వాళ్ళకి ఏమీ తక్కువ ఉండదు. మన పేదవారికి ఉన్నట్టు వాళ్ళకి ఏమైనా బాధలు ఉంటాయా? రాజులకి రాణులకి బాధలు ఉండవు. అయినా కానీ ఎస్తేరు ఏం ఆలోచించిందంటే, నా సమాజం పాడైపోకూడదు, నా తండ్రి ఇంటి వారు పాడైపోకూడదు, కాబట్టి నేను కూడా ఉపవాసం ఉండి నేను నా జనుల్ని రక్షించాలి అని ఈ ఎస్తేరు రాణి 3 దినాలు ఉపవాసం ఉందంట. 3 దినాలు ఎస్తేరు రాణి, అలాగే ఆమెతో ఉన్న ఆమె పనికత్తెలు కూడా ఉపవాసం ఉన్నట్టు ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఒక్క దినం ఉపవాసం ఉంటేనే ఎంతో నీరసాలు మనకి. 3 దాకా మనకు ప్రార్థన జరుగుతుంది. చాలా మంది భక్తులు మన పనితో వెళ్ళాం, మేము 40 రోజులు అన్నమాట ఉపవాసం. అక్క మధ్యలో కొంచెం డ్రింక్ తీసుకుంటారంట, అంతే. మధ్య కానీ స్ప్రైట్ కానీ తీసుకొని చిన్నది ఉంటారంట. ఒక రోజులో ఒక్కసారి 40 దినాలు ఉపవాసం ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు వాళ్ళు ఉపవాసం? ఆహారం లేక కాదు, వాళ్ళ ఆత్మీయ స్థితిలో ఎదగాలని. చాలా ఉంటాయి మనం చూస్తే. కొన్ని విషయాలు మనకి సులభంగా అనిపించవచ్చు, కానీ ఒక విషయం ఏదన్నా, ఒక మాట కానీ లేకపోతే ఏదన్నా ప్రారంభించేటప్పుడు కానీ చాలా మంది ఉపవాసం చేసి దేవుడి దగ్గర ఆయన నిర్ణయాన్ని తీసుకొని ప్రారంభిస్తారు. మనలాగా సొంత ఆలోచన చేసి తీరా అది మన నాశనానికి వచ్చినప్పుడు ఏడవడం కాదు, కానీ ఏదైనా ఒక బిజినెస్ ప్రారంభించాలన్నా, లేకపోతే నీ బిడ్డల్ని చదువు నిమిత్తం పంపించాలన్నా, లేకపోతే నీ పొలంలో నువ్వు పంట వేయాలన్నా ప్రార్థన చేసి ఆయన దగ్గర ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించి చేసినట్లయితే, ఆయనకి చెప్పి నువ్వు చేసినట్లయితే నీ కుటుంబానికి ఆయన కాపుదల అవుతారు. కాబట్టి ఎస్తేరు రాణి ఏం చేసింది? 3 దినాలు ఉపవాసం ఉంది. ఆమె పనికత్తెలు 3 దినాలు ఉపవాసం ఉంది. ఎందుకు ఉపవాసం ఉందంటే తన సమాజాన్ని ఆమె కాపాడాలి అని అనుకుంది, మనసులో అనుకుంది. కానీ అక్కడ ఏమైందంటే రాజు పిలవకుండా ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదట. అయినా ఈ రాణి ఏం చేసిందంటే, మొదట ఉపవాసం ఉండి నేను దేవుడిని ప్రార్థిస్తాను, నేను ప్రార్థించినప్పుడు నా దేవుడే ఆ రాజు మనసు మారుస్తాడని ఆమె 3 దినాలు ప్రార్థించిన తర్వాత రాజు పిలవకుండానే ఆయన ముందుకు వెళ్ళింది. ఆమె ఆయన పిలవకుండా వెళ్ళినా కానీ ఆ రాజుకి కోపం రాలేదు ఎస్తేరు రాణి మీద. ఎందుకంటావు? ఎందుకు ఆయన మనసు మారింది? ఎవరు కలుగు చేశారు? ఎస్తేరు రాణి మీద దయకు ఆయన అంటే దేవుడే కలుగు చేశాడు. నువ్వు ఆయన దగ్గర ప్రార్థించినప్పుడు ఎదుటి వారి హృదయాన్ని కూడా దేవుడే మారుస్తాడనే విషయాన్ని గ్రహిస్తే ఖచ్చితంగా మొదట మీరు ఏది చేసినా నమ్మాలి అని ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాం. దయచేసి ఒకసారి ఆలకించండి. ఏదైనా సరే మీరు దేవుడిని అడుగుతున్నప్పుడు ఆ దేవుడు కొంచెం లేట్ అయినా సరే దీన్ని నాకు ఇస్తాడు అని మీరు నమ్మినప్పుడు మాత్రమే దాన్ని పొందుకోగలుగుతారు. కాబట్టి ఎస్తేరు రాణి 3 దినాలు ఉపవాసం ఉండిన తరువాతే రాజు ముందుకు వెళ్ళింది. ఆమె పిలవకుండా వెళ్ళిందనే కోపం ఆ రాజులో లేదు, కానీ ఆమె అడిగే దాని ప్రకారమే ఆ రాజు చేయడం జరిగింది. ఆమె మాట్లాడిన ప్రతిదీ ఆమె ఎలాగైతే జరగాలనుకుందో అలానే జరిగింది. ఆమె ఆలోచనలు దేవుని చిత్తమయ్యాయి అక్కడ. ఎందుకంటే ఆమె సొంత ఆలోచనలు ఏమి చేయలేదు, కానీ మొదట 3 దినాలు ఉపవాసం ఉన్న తరువాతే రాజు ముందుకు వెళ్ళింది. ఆమె ఏదైతే కావాలనుకుందో దాన్ని దేవుడు అనుగ్రహించేటట్లు దేవుడు ఆమె పట్ల కృప చూపాడు. కాబట్టి మనకి ఎంత ఘనమైనా ఉండొచ్చు, మనకి ఎంత పలుకుబడైనా ఉండొచ్చు, కానీ
దేవుని చిత్తం లేకుండా నువ్వు ఒకవేళ ఏదన్నా ముందుకు వెళ్తున్నావేమో, నేను సొంత పనులు చేయాలి, నేను ఇలా సంపాదించాలి, అలా సంపాదించాలి, లేకపోతే మంచి పేరు తెచ్చుకోవాలని రకరకాల ఆలోచనలు చేసి ఆయన చిత్తం ఏదో కనుక్కోకుండా ఒకవేళ నువ్వు చేస్తున్నావేమో, దేవుడికి భయపడండి, దేవుడి చిత్తానికి భయపడండి. ఎందుకంటే నువ్వు చేసేది ఆయన చిత్తం కాకపోతే నువ్వు మళ్ళీ తిరిగి ఎక్కడైతే ప్రారంభించావో అక్కడికే తీసుకొచ్చేస్తాడు దేవుడు నీకు. యోనా గారికి చెప్పాడు ఏమని, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం పాడైపోతుందయ్యా, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు వెళ్ళు అని యోనా గారిని పంపిస్తే ఆయన ఏమన్నాడంటే నేను వెళ్ళను. ఎందుకంటే అక్కడ ఉన్న నినివే పట్టణస్తులు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదైతే నన్ను వాళ్ళ దగ్గర పొమ్మంటావేంటి అని యోనా గారు వెళ్ళలేదు. అయినా కానీ మళ్ళీ దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు, అక్కడికే తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడంటే ఒక చేప మింగి మళ్ళా ఏ పట్టణానికి అయితే దేవుడు పొమ్మన్నాడో అక్కడే ఆ చేప అతన్ని ఊసేసింది. కాబట్టి నువ్వు దేవుడికి తెలియకుండా ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో, సొంత ప్రయత్నాలు చేస్తున్నావో, మళ్ళా నేను ఎక్కడైతే ప్రారంభించావో అక్కడ తీసుకొచ్చి చేస్తాడు దేవుడు. కాబట్టి దేవుని చిత్తానికి భయపడండి. ఉపవాసం చేసేటప్పుడు నీ మనసు ఎలా ఉందో దేవుడు చూస్తాడు. నువ్వు ఆహారాన్ని మానుకున్నంత మాత్రాన దేవుడు నీ మీద కనికరపడడు. ఎందుకంటే ఆహారం లేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు, వాళ్ళు రోజు తింటున్నారు ఆహారం, వాళ్ళతో పాటు నిన్ను కూడా అనుకుంటారు. అంతేగాని నీవు ఉపవాసం ఉన్నావని మొదటగా ఆయనకి తెలియాలంటే నీ ప్రవర్తన బాగుండాలి. నువ్వు చేసిన ఉపవాసం ఆయనకి ఇష్టకరమైనదిగా ఉండాలి. మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం, పోయినసారి చదివాను చెప్పాను కూడా. ఎందుకంటే ఏమనంటే ఉపవాసం ఉన్న రోజు అన్యాయంగా ముద్దులు ఆడుచు, గొడవలు ఆడుచుకుంటూ, వ్యాపారం చేస్తూ, పరివారం చేత కష్టమైన చేస్తూ ఉపవాసం ఉంటారంట. అట్లా ఉపవాసం ఉండి ఇంకా నువ్వు మాకెళ్ళి ఎందుకు చూడబోయా మేము ఉపవాసం చేస్తే అని దేవుడిని అడుగుతారంట. అది కాదు కదా ఆయన చెప్పింది. ఆయన చెప్పిన ఉపవాసం నువ్వు చేయాలి, నువ్వు అనుకునే ఉపవాసం కాదు చేయాల్సింది. కాబట్టి దయచేసి ఉపవాసం అనగానే ఆహారాన్ని పక్కన పెడితే సరిపోతుంది అని అనుకోవద్దు. నువ్వు చేసే ఉపవాసం వల్ల ఉపయోగం ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. దయచేసి అందరూ ఒకసారి పైకి లేచి నిలబడతారా? నిద్ర మొక్కు పోయింది, ఓ పాట పాడుకున్నాం. కరుణగల యేసయ్యా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయా. జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీవు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను.
కృపయే లేకపోతే నాకు కూర్చున్నామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నారు. మార్గములో ముంచబోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అన్నది. అయితే ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు వచ్చిన దినాల్లో ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా మంది గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెప్పే వాక్యాన్ని వింటా ఉన్నారు. ఆ వినే క్రమంలో ఏమైందంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు వింటా ఉన్నారు. 3 రోజులు గడిచే వరకు కూడా వాళ్ళకి తెలియలేదు. అంత శ్రద్ధగా ఆయన చెప్పే మాటల్ని వింటూ ఉన్నారు. చివరికి యేసుక్రీస్తు వారే కలగజేసుకొని 3 దినాల నుంచి నా దగ్గర వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు ఏమీ ఆహారాన్ని పుచ్చుకోలేదు, వీళ్ళని ఉపవాసంతోనే పంపివేయటం నాకు ఇష్టం లేదు కాబట్టి వీరికి ఏదో ఒక ఆహారాన్ని పెట్టి పంపించాలని ఆయన ఆలోచన చేసే వరకు కూడా ఆ జనులు అక్కడ నుంచి వెళ్ళలేదు. కారణం ఏమై ఉంటుంది అంటారు? ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళకి ఆకలి వేయలేదా? ఆయన పని నిమిత్తం వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు దేవుని మాటని వాళ్ళు ఆహారంగా తీసుకున్నారు. అక్కడ మనలాగా లోక సంబంధంగా ఆలోచించి వాళ్ళు ఉండలేదు. కాబట్టి ఆహారం విషయంలో మీరు ఉపవాసం చేసినప్పుడు టైం చూసుకుంటూ ఎంత అయిందా, అమ్మో అంతసేపు ఉండాలా అనే ఆలోచనతో ఉపవాసం ఉండొద్దు. బలవంతం ఏమీ లేదు. ఉండగలిగిన వాళ్ళే ఉండండి, ఉండలేని వాళ్ళు తినండి. దేవుడు మీ మనసును చూస్తున్నారు, కానీ ఉపవాసం ఉండేవాళ్ళ వరకు రాండమ్మా అని ఎప్పుడు దేవుడు చెప్పడు. కాబట్టి బలవంతమైన ఉపవాసం మీరు చెయ్యొద్దు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని బలవంతం చెయ్యరు. నువ్వు ఉపవాసం ఉన్నావా అని ఎవరు మిమ్మల్ని అడగరు. కాబట్టి దయచేసి మీరు ఒకవేళ ఉపవాసం ఉంటే ఇలా ఉండండి అని చెప్పడానికే ఈ వాక్యం. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఆహారాన్ని తినకుండా మనం పక్కన పెట్టడం అంటే అది చాలా మన శరీరాన్ని కృంగదీసే విషయమేగా. ఇంత కష్టపడి మనం ఆహారాన్ని పక్కన తీసినప్పుడు ఆ ఉపవాసం దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా అని చూసుకోవటానికే ఈ వాక్యం. కాబట్టి దయచేసి ఒకవేళ మీరు ఉపవాసం ఉంటే ఇలా మీ మనసులో ఇలా ఉండండి, ఇది దేవునికి ఇష్టం అని కొన్ని మాటలు చెప్తున్నాను నేను. దయచేసి ఆలోచించండి. ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో మనం ఇప్పుడే కదా చదివాం. ఎన్ని రోజులు? 3 రోజులు ఉన్నారంట. ఆయన మాటలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే ఆయన మాటలు వినుకుంటూ పగలు రాత్రి 3 దినాలు ఆయన శిష్యులతో పాటు చాలా మంది జన సమూహం అంత ఆసక్తితో ఆయన మాటలు వింటూ ఉన్నారు. కొంత సమయం లేట్ అయిందంటే చాలా మంది చెప్పారు. నేను కూడా ఇంతకుముందు అన్నాను హాస్టల్ గారిని, టైం చాలా ఎక్కువైపోతుంది, మేము ఉండలేకపోతున్నాం, చూసుకోండి ఒకసారి, మనుషుల్ని ఇబ్బంది పెట్టద్దు అని నేను కూడా అన్నాను. కానీ ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు అది పూర్తిగా అయిపోకుండా ఆపైతే మీకు అర్థం కాదు. ఇప్పుడు ఉపవాసం గురించి నేను తీసుకున్న 3 పాయింట్లు అనుకోండి, ఆ 3 కంప్లీట్ గా పూర్తి చెప్తేనే మీకు అర్థమైంది. మధ్యలో ఆపేస్తే అర్థం కాదు. కాబట్టి కొన్నిసార్లు టైం లేట్ అవుతుంది. ఈ సమయానికి మనం వెంటనే ఏమవుతాం, బయటపడతాం. ఆశ్చర్యానికి మధ్య ఎక్కువ సమయం చేస్తారు కాబట్టి
ఈ పని ఉంటే దీన్ని కంప్లీట్ చేసుకుని వెళ్దాంలే, ప్రార్థన చాలా సేపు ఉండి అన్న నిర్లక్ష్యంతో మనం ఏం చేస్తున్నామంటే పాటలు మొత్తం అయిపోయి వాక్యం స్టార్ట్ చేసేటప్పటికి మందిరానికి వస్తున్నాం. కాబట్టి ఈ ఉపవాస దినాన్ని, ఈ ఉపవాసం దేవుల్లో కూడా సగం నీకే, సగం దేవుడికి. పూర్తిగా ఉపవాసాన్ని ఆయనకి సమర్పించట్లేదు నువ్వు. ఒకసారి ఆ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడున్న శిష్యులు కానీ జన సమూహానికి కానీ 3 రోజులు ఆహారం ఏంటి, మనకు ఆహారం లేదే, మన శరీరాలు నీరసమైపోతున్నాయి అని వాళ్ళు ఆలోచించలేదు. ఎందుకు నిమిత్తం అంటే వాళ్ళ ముందు ఎవరు, ఆయనకు అసాధ్యం ఏమీ లేని దేవుడు వాళ్ళ ముందున్నాడు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే ఏం చూసుకుంటాడు. వాళ్ళ ధైర్యం ఏంటి, అక్కడ యేసుక్రీస్తు వారే వాళ్ళ ధైర్యం. అలా మనం ఆయన మందిరానికి వచ్చినప్పుడు నేను ఆయనకి ఇష్టంగా ఉంటే నాకు ఏదైనా జరిగితే నా తల్లి చూసుకోవడా అనే ఆలోచన, అనే ధైర్యం నీకు ఉండాలి. మొదటిగా నేను నా దేవుడికి ఇష్టకరంగా ఉంటే నన్నైనా, నా కుటుంబాన్నైనా, నా బిడ్డమైనా నా దేవుడే చూసుకుంటాడు. కాబట్టి నేను దేని నిమిత్తం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అది ఆహారం నిమిత్తమైనా, ఆరోగ్యం నిమిత్తమైనా, లేకపోతే నాకున్న అప్పుల నిమిత్తమైనా, ఏదైనా సరే నేను మొదటిగా ఆయనకు నమ్మకంగా ఉంటే, నా మనసు ఆయనకి ఇష్టకరంగా ఉంటే నా దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు అనే ధైర్యం నీకు ఉండాలి. ఆహారాన్ని నువ్వు ఆయన కోసం త్యాగం చేయలేనప్పుడు నీవు ఆయన కోసం త్యాగం చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం మనం. ఉపవాసం అంటే ఏంటి, ఆహారాన్ని తీసి పక్కన పెడతాం, ఆ రోజు మనం ఆహారాన్ని తినాం. కానీ ఒక క్రైస్తవుడు ఉపవాసం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. జీవితాంతం ఒక క్రైస్తవుడు బాప్తిసం తీసుకొని నేను క్రీస్తు బిడ్డను అని చెప్పి ఆయన దగ్గరికి, ఆయన మందిరానికి వచ్చిన తర్వాత జీవితాంతం ఉపవాసం చేసే విషయాలు చాలా ఉంటాయి. ఏమేమి ఉపవాసం చేయాలంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. నరహత్య, దాని జీవితాంతం ఉపవాసం చేయాలి. నీ పాపపు క్రియలు, నీ పాపపు ఆలోచనలు, దొంగతనం, కామం, క్రోధం, ఇలా కోపం, రకరకాలుగా ఏదైతే దేవునికి ఇష్టం లేదో దాన్ని నువ్వు జీవితాంతం కూడా ఉపవాసం చేయాలి. అలా చేస్తేనే అది దేవుడు నీకు ఇచ్చే గొప్ప రక్షణ. ఆ రక్షణలో కూడా లోపం లేని దానిగా నువ్వు ఉంటావు. కాబట్టి దయచేసి ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని చేయడానికి మనం చూద్దాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపరచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా మృతురాల్చు ఉపవాసం ఉందురు. ఈ కంఠధ్వని పరములు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అటు ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? అటు ఉపవాసము యెహోవాకి ప్రీతికరమని మీరు అనుకుందురా? అది నాకు ఇష్టమైన ఉపవాసము కాదు. దుర్మార్గుడు కలిగిన కట్టలు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన వేదలను నీట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఈ ఉపవాసం చాలా కష్టమైన ఉపవాసం. ఈజీగా అన్నం తినకుంటే చాలా అనుకునే ఉపవాసం కాదు, నాకు ఇష్టమైన ఉపవాసం. ఈ ఉపవాసం చేస్తున్నారా? ఇక్కడ చదవబడిన మాట ఏంటంటే ఈ ఆహారాన్ని ఆకలి ఉన్నదానికి పెట్టమంటున్నాడు. నీకు వస్త్రాలు లేని వారికి కనపడితే నీకున్న దాంట్లోనే అతనికి ఒక వస్త్రాన్ని ఇవ్వమని దేవుడు చెప్తున్నాడు. ఇంకా పైన ఉంది, దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుడయ్యు. కొంతమంది దుర్మార్గం చేస్తారు ఎదుటి వారి పట్ల. వాడికి ఎవరు లేడు, ఒక్కడే ఉన్నాడు అనుకోండి, వాడి పక్షాన మాట్లాడేవాడు ఎవరు లేకపోతే ఏం చేస్తారంటే కొంతమంది ఆకటాయిలు వాడికి ఉన్నది కూడా పీక్కొని ఎవరికి చెప్తావో చెప్పుకోరా అని ఇలా చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. అటువంటి వారిని నువ్వు చూసినప్పుడు వెళ్ళి వాళ్ళని విడిపిస్తున్నావా?
ఎంతమంది చేస్తున్నారు ఇలా? ఏమనుకుంటారంటే వాడెవడో మనకు తెలియదు, మనకి ఎందుకు అవసరమా, మధ్యలో దూరితే ఏమైంది, మన మీద కూడా వస్తారేమో అని భయం మనకి. ఎదుటి వారు బాధపడుతున్నా, హింసపడుతున్నా, వాడిని ఎవరో వచ్చి కొడుతున్నా కానీ చూస్తున్నా కానీ పక్కకు తీయని పరిస్థితిలో చాలా మంది ఉంటున్నారు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే దుర్మార్గుడు కట్టిన కట్నం మీరు విప్పాలి. ఇంకా లేదా కాడిమాను మూర్ఖులు తీయుటయో, బాధించబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టుటయో. ప్రతి కాడి అంటే కాడిని ఎందుకు వేస్తారు? వ్యవసాయం చేసినప్పుడు కాడి వేస్తారు కదా, రెండింటి మధ్యలో ఎద్దుల మీద రెండింటి మెడ మీద కాడి వేస్తారు. ఆ కాడి బరువుగా ఉంటుందా లేదా? ఆ బరువుని ముగించాలి, ప్రతి కాడిని విరగొట్టాలి. సహోదరులు చాలా మంది అనేక రకాల బాధలతో ఉంటారు. చాలా కొండంతా బరువుగా ఉందమ్మా, నాకు ఈరోజు మనసేం బాగాలేదక్క, ఆ పరిస్థితి ఇది, ఆ కుటుంబ పరిస్థితి ఇది అని ఎవరైనా నీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నీ వంతు నీవు, ఒకవేళ వాళ్ళు అడిగింది నీ దగ్గర ఉన్నట్లయితే నువ్వు అది ఇచ్చినట్లయితే వాళ్ళ భారం దిగిపోయిందా లేదా? మనకి ఆహారానికి ఏం లేదు, ఒక బియ్యం ఇచ్చావు వాళ్ళు వండుకోమని, అప్పుడు ఆ మనసులో ఉన్న భారం దిగిపోయింది. కాబట్టి నీ వంతు నీవు ప్రతి కాడిని విరగొట్టాలి. నీ సహోదరుల పట్ల వారి బాధల్లో నీవు కూడా పాల్గొన్నట్లయితే వారి భారాన్ని నువ్వు తొలగించే బిడ్డగా ఉంటావు. అదే ఆయనకి ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు దేవుడు. కాబట్టి నీకు ఇష్టమైన ఉపవాసం కాకుండా ఒక్కసారి దేవుడు ఏం చెప్తున్నాడు, నాకు ఇష్టమైన ఉపవాసం ఏది, నేను చేసే ఉపవాసం నాకు ఇష్టకరమా లేదని ఆలోచించినట్లయితే మీతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న మాటలు ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చదవండి. లేకపోతే నీ చదువు రాకపోతే నువ్వు చదివించుకోండి, నీకు అర్థమవుతుంది. ఇవి నా సొంత మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలే నేను చెప్తున్నాను. కాబట్టి ఆయన ఇష్టమైన ఉపవాసం ఏది ఒక్కసారి ఆలోచించండి. దుర్మార్గులు కట్టిన కట్లను విడుటయు, కాడిమానులు తిరుగుటయు, బాధించబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విడగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుము. ఈరోజు నువ్వు ఆహారం తినకుండా ఉన్నావు, కొంత బియ్యం మిగులుతీగా నీకు వాటిని తీసి పక్కకు తీసి ఎవరైతే వస్తూ ఉంటారు మన ఇళ్ళ పక్కకు, ఇళ్ళ మధ్యలో కొంతమంది అడుగుకునే వాళ్ళు వస్తూ ఉంటారు, వారికి సహాయం చేయి. నీ ఆహారాన్ని ఈరోజు పక్కకి తీసిన ఆహారాన్ని మళ్ళీ రేపే నువ్వే వండుకొని తినకుండా, అర్థమవుతుందని చెప్పేది, ఈరోజు నువ్వు 2 పూటలు అన్నం మానేస్తున్నావు, అప్పుడు నీకు 2 గిద్దల బియ్యం మిగిలినాయి అనుకో, వాటి తీసి పక్కకి తీసి ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు ఆ బియ్యాన్ని వాడికి దానం చేయండి. అప్పుడు ఆకలి కొనిన వారికి నీ ఆహారాన్ని పెట్టడం అంటే అదే. ఈరోజు మిగిలిన ఆహారాన్ని రేపు మనమే వండుకొని తింటాం కాకుండా ఆయనకి ఇష్టమైన ఉపవాసంలో ఒక భాగంగా ఆయన చెప్పేది ఏంటంటే నీ ఆహారాన్ని ఆకలి కొనిన వారికి పెడితే అదే నాకు ఇష్టమైన ఉపవాసం అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈ మాటల్ని మీ హృదయాల్లో ఉంచుకోండి. వినటుమట్టుకు మాత్రం వింటే ఆయనకి అది ఇష్టమైన భక్తి కాదు. కాబట్టి దయచేసి క్రియల్లో పెట్టండి. వీళ్ళ పరిస్థితి ఇది, ఈమె ఇలా చేసింది, మందిరానికి రాకముందు ఈమె పరిస్థితి ఇలా ఉంది, మందిరానికి వచ్చిన తర్వాత ఈమె పరిస్థితి ఇలా ఉందని ఒక సాక్ష్యాన్ని పొందుకునేటట్లు ఉంటే ఈ సాక్ష్యం అనేక మంది మందిరానికి వచ్చేటట్లు చేసింది. అవునా కదా? బ్రతుకు మారితే నిన్ను బట్టి మందిరానికి రారా చూసేవాళ్ళు? బ్రతుకు మారినప్పుడు మాత్రమే ఇవే మాట చెప్పినా ఎవరో వినరు. కాబట్టి దయచేసి నీవు ఈరోజు మారుకున్న ఆహారం, ఆ ప్రార్థన, ఆహారం మానుకొని నువ్వు చేసిన ప్రార్థన ఆయన దగ్గరకు చేరకుండా లేదా అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఈ పాపాన్ని ఉపవాసం ఉండాలి అని మనం చెప్పుకున్నాం. పాపాన్ని ఉపవాసం ఉండటం అంటే ఆ పాపం ఇంకా చెయ్యకుండా ఉండడం. ఎవరైనా ఉన్నారా? బైబిల్ గ్రంథంలోనే ఆలోచిస్తే పాపం ఆయన దగ్గరకు వచ్చి పిలిచినా కానీ, ఆయన పాపం చేసే అవకాశం ఉన్నా కానీ పాపం చేయకుండా పారిపోయే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. చాలా సార్లు చెప్తారా మీరు? అది అదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఆయనకు అక్కడ ఎవ్వరూ లేరు, ఆయన తప్పు చేసినా కానీ ఖండించేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ ఎదుటి వ్యక్తి వచ్చి ఆయన అడిగినప్పుడు ఆయన తప్పించుకొని పారిపోవడం అంటే ఎంత గొప్ప విషయం. ఎందుకు ఆయన అలా చేశాడంటే ఆయన
ఆయన ఉపవాసం ఉన్నాడు. ఏ విషయంలో ఉపవాసం ఉన్నాడు? పాపం విషయంలో ఉపవాసం ఉన్నాడు. ఆ పాపాన్ని రుచి చూడాలా. ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆ పాపాన్ని రుచి చూడకుండా పారిపోయాడు యోసేపు గారు. మనం కూడా చెప్పుకునేది ఇదే. ఇప్పుడు ఏంటంటే క్రైస్తవులుగా ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఈ పాపం విషయంలో ఉపవాసం చేయాలి. ఎప్పటి వరకు చేయాలి? ఆ ఉపవాసం ఉన్న కాసేపైనా ఆ రోజు 3 దాకా ప్రార్థన జరిగింది కాబట్టి ఆ రోజు 3 దాకా మన నోరును కాచుకొని మళ్ళీ 3 దాటిన దగ్గర నుంచి మనకి ఇష్టమైన కార్యాలు, మనకి ఇష్టమైన చూపులు, మనకి ఇష్టమైన ఆలోచనలు, మనకి ఇష్టమైన సీరియళ్ళు, అంతేనా? 3 గంటలు చర్చిలో ఉంటాం కాబట్టి టీవీ చూడం. మనం మళ్ళా వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి? అది కాదు. ఆయన దానివల్ల బాధపడతారు. నామకాంత భక్తి మీరు చేయొద్దు అని దేవుని వాక్యం చదువుతా ఉంది. కాబట్టి పాపం విషయంలో ఉపవాసం ఉండాలి. నీకు ఒకవేళ ఏమైనా లోక సంబంధమైన ఆలోచనలు, వారు అలా ఉన్నారు, నేను కూడా అలా ఉంటే బాగుండు, వారు సినిమాలకు వెళ్తున్నారు, షికారులకు వెళ్తున్నారు, నేను కూడా అలా ఉంటే బాగుండు అని నీ మనసులో ఆలోచన పుట్టినా కానీ నువ్వు దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞాన్ని మనసులో ఉంచుకున్నట్టే. కాబట్టి నీ మనసులో కూడా అవి రానియొద్దని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒకవేళ నిజంగా మీకు లోక సంబంధమైన కార్యాలే ఎక్కువ ఇష్టమైతే మీరు నిరభ్యంతరంగా లోకానుసారంగా వెళ్ళవచ్చు, ఎవరు ఏమంటారు. కానీ మందిరానికి వస్తూ దాన్ని దేవుని కలిపి, లోకాన్ని దేవుణ్ణి కలిపి ఆ కార్యాలన్నింటినీ మీరు అపవిత్రం చేయొద్దనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైనా సరే బలవంతంగా భక్తి చేయించగలరా? మందిరానికి రామ్మా అని చెబుతాం అంతవరకు మన పరిస్థితి. కానీ ఎవరు కూడా బలవంతంగా నువ్వు ఉపవాసం ఉండాల్సిందే, నువ్వు ఈ పనులు మానుకోవాల్సిందే అని ఎవరు చెప్పరు. ఏ సేవకుడు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళకి బోధించడం మాత్రమే వాళ్ళ అధికారం. కానీ పవిత్రంగా బ్రతకమని చెప్తారే కానీ ఖచ్చితంగా నేను నీ పక్కన ఉంటాను, నేను టీవీ చూడకుండా నేనే చూస్తాను, నువ్వు కూతురు మాట్లాడకుండా నేనే చూస్తా, నువ్వు ధనాపేక్షకు వెళ్ళకుండా నేనే చూస్తాను, ఇష్టానుసారం కార్యాలు చేయకుండా నేనే పక్క నుండి చూసుకుంటా అని ఏ మాస్టర్ గారు చెప్పలేడు. ఎందుకంటే ఆయన అన్నీ చెయ్యలేడు. ఎంతసేపు ఉంటాం పక్కన? ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా సరే బిడ్డల పక్కన ఎంతసేపు ఉంటారు? వారి ముందు మంచి నడవడి నేర్పితే వాళ్ళు పక్కన లేకపోయినా కానీ ఆ బిడ్డనే క్షేమంగా బ్రతుకుతారు. కాబట్టి బలవంతమైన భక్తి మీరు చేయొద్దు. మీకు ఇష్టమైతేనే ఉపవాసం అనండి, మీకు ఇష్టమైతేనే కానుకలు వేయండి, మీకు ఇష్టమైతేనే దేవుడికి సంబంధించిన ఏ పనైనా చేయండి అని దేవుడి పేరు మీకు మనం చేస్తా ఉన్నాను. ఉపవాస దినాన్ని ఈ రోజు మనం ప్రకటించుకొని వచ్చాము. ఉపవాసం ఎందుకు చెప్పుకున్నారు? మీ మనసులో ఏముందో నాకు తెలియదు. అయినా కానీ దేవుడు వాక్యం చెప్తుంది ఏంటంటే ఉపవాసం మీ నిమిత్తమే కాదు, నీ బిడ్డల నిమిత్తమే కాదు, నీ కుటుంబాన్ని నిమిత్తమే కాదు, నీ సహోదరుల నిమిత్తం కూడా నీవు ఉపవాసం ఉండే దానిలా ఉండాలి. మనం చదువుకున్న దానియేలు గారి గురించి, దానియేలు కోసం ఒక రాజే ఉపవాసం ఉన్నారు. ఆ రాజు ఉపవాసం ఉన్నది కాక ఆ రోజు కనీసం ఆయన ఆహారాన్ని ముట్టుకోకుండా, నాట్య వాయిద్యాలు జరగకుండా చూసుకున్నాడు. అపవిత్రమైన కార్యాలు చేయకుండా ఆయన ఆ రోజు ఉపవాసం చేశాడు. అటువంటి ఉపవాసం మనం కలిగి ఉన్నామా? ఈ సహోదరుని ఎప్పుడైనా నువ్వు ఉపవాసం చేసావా అని ఒక్కసారి ఆలోచించు. ఒక మంచి కార్యాన్ని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు అందిస్తాడు. ఎందుకంటే దేవుడు అన్ని చెప్పినవన్నీ కూడా మంచి కార్యాలే కాబట్టి ఆయన మనసు నీ మనసు కలిసిపోయింది కాబట్టి వెంటనే అది చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఒకవేళ లోక సంబంధంగా ఆలోచించి ఆయన అడిగితే అది ఆయన సిద్ధం కాదు. కాబట్టి ఆయన ఎవరు? దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఉపవాసం చేసేటప్పుడు ఈ సహోదరులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వారి ఇబ్బందులను గుర్తుపెట్టుకోండి, వారి కోసం ప్రార్థన చేయండి. నువ్వు కూడా ఒక్కొక్కసారి అడుగుతారు చాలా మంది సహోదరులు ఏమనంటే, అమ్మ మా గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అని చాలా మంది సహోదరులు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆ ప్రార్థనలన్నీ కూడా మీరు ఉపవాస దినాన గుర్తుపెట్టుకొని మన సంఘంలో కానీ లేకపోతే బయట కానీ, సంఘం అనగానే సంఘం వచ్చే వాళ్ళ వరకే ప్రార్థించమని కాదు, బయట ఉన్నా కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే, వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే అందరి గురించి పట్టించుకునే బాధ్యత క్రైస్తవుడికే ఉంది. ఎందుకంటే క్రీస్తు చూపించిన మాదిరి అది. ఆయన వేరు చేసి వీడి వరకే నాకు అని యేసుక్రీస్తు వారు వేరు చేయలేదు. కాబట్టి ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్నాం మనం.
ఎవరికి ఆపద వచ్చినా కానీ వారి గురించి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. మీకు ఇష్టమైతే ఉపవాసం ఉండు, లేకపోతే కనీసం నీ ప్రార్థనలోనైనా సరే వాటిని జ్ఞాపకం ఉంచుకో. మత్తయి సువార్తలో మనం చెప్పుకున్నాం 15:32 వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటా ఉంటే 3 రోజులు గడిచినా కూడా వాళ్ళకి తెలియలేదంట. 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆయన మాటల్ని అంత శ్రద్ధగా ఆలపిస్తున్నారు అక్కడ. కాబట్టి వాక్యం పట్ల శ్రద్ధ ఉండాలి నీకు. వాక్యం ఈ రోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడు, ఈరోజు మందిరానికి వచ్చా నేను ఖాళీగా వెళ్ళకూడదు, కనీసం ఒక్క మాట అయినా నా జీవితాన్ని మార్చుకునే మాట నేను తీసుకొని వెళ్ళాలి అని వాక్యాన్ని నీవు శ్రద్ధగా వినాలి. ఏదో వచ్చాము పోయాము, రాకపోతే వాళ్ళు భాష గారు అడుగుతున్నాము అన్నిటి రావద్దు. మీరు మందిరానికి మీ బ్రతుకును మార్చుకునే వాక్యం ఇక్కడ బోధించబడుతుందని గ్రహించి ఎంతో కొంత నా హృదయంలోకి నేను చేర్చుకోవాలనే ఆలోచనతో ఆయన మందిరానికి వచ్చి వాక్యాన్ని శ్రద్ధగా వినేటట్లు మనం ఉండాలి. కొంచెం లేట్ అయినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది ఇక్కడ భాష గారికి ఏమీ తెలియదు, ఎంత లేట్ అయితే ఎలా ఉంటారు, పనులకు పోయి చచ్చిపోయి ఉన్నారని కూడా ఆలోచించకుండా చేస్తున్నారని దయచేసి అపార్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మత్తయి సువార్త 15:32 మనం చదివింది ఏంటంటే యేసుక్రీస్తు వారు బోధించే సమయంలో 3 రోజులు గడిచినా కూడా వాళ్ళు ఆహారం అని అడగలేదు. 3 రోజులు ఉన్నారు వాళ్ళ మాటలు వినుకుంటూ, కనీసం ఆహారాన్ని కూడా అడగకుండా చివరికి యేసుక్రీస్తు వారే కలుగు చేసుకొని వీళ్ళకి ఆహారాన్ని పెట్టాలి అనేటట్లు వాళ్ళు సైలెంట్ గా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మాకు ఇప్పుడు శరీర ఆహారం కంటే ఆత్మీయ ఆహారమే ముఖ్యమని 3 రోజులు ఉపవాసం ఉండి మరి ఆయన వాక్యాన్ని విన్నారు. కాబట్టి దయచేసి మీరు వాక్యాన్ని వినేటప్పుడు మనసులో కూడా సణుగులు గొణుగులు ఉండకుండా ఈరోజు వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది, నేను నా హృదయంలో వాక్యం ద్వారా ఏం చేర్చుకోవాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునే వారైతే ఇటువంటి లోక సంబంధమైన ఆలోచనలకి తావు ఉండదు. కొంచెం లూజ్ ఇచ్చినా కానీ సైతాన్ని ఏం చేసిందంటే ఎలా వచ్చి నేను ఎత్తులు కూర్చోవాలనే చూసింది. కాబట్టి మనం స్ట్రాంగ్ గా ఉండాలి, అంటే శోధనని తట్టుకునేటట్టు ఉండాలి. అమ్మో ఈ వ్యక్తితో నేను వెళ్ళకూడదు, ఎందుకంటే నేను ఏమైనా ఎన్ని హింసలు పెట్టినా కానీ ఏమి మాత్రం నా వైపు తిరగదు, అంత స్ట్రాంగ్ గా ఉండేదని సాతానికే బయట రాగలదు మనం చూసినప్పుడు. కాబట్టి మీ భక్తి మీకు ధైర్యం పుట్టించాలి. మిమ్మల్ని చూసిన వారికి కూడా మీరు ఒక మాదిరికరంగా ఉండాలి. ఉపవాస దినాన్ని ప్రకటించుకొని ఇక్కడికి వచ్చాం. మనం దేవుని నిమిత్తం ఉన్నాము ఉపవాసం. ఇక్కడ దానియేలు గారి గురించి అక్కడ ఉన్న రాజు ఉపవాసం ఉన్నాడు. అలాగే మనం కూడా మన సహోదరులు ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, అక్క నాకు ఇది మనసులో భారంగా ఉంది, నేను దీని నిమిత్తం నేను నా కుటుంబం అంతా ఎన్నోసార్లు కన్నీళ్లు కాడ్చాము అని నీ దగ్గరికి ఏ సహోదరైనా వచ్చి చెప్పినట్లయితే ఆమె నిమిత్తం ఉపవాసం ఉన్నావా ఒక్కసారి ఆలోచించుకో. నిజంగా నువ్వు క్రీస్తు ప్రేమను కలిగి ఉన్న బిడ్డవైతే నీ మాటల్ని క్రియల్లో చూపిస్తావని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. దానియేలు గారి కోసం రాజు ఉపవాసం ఉన్నట్లు మనం కూడా మన సహోదరుల కోసం ఉపవాసం ఉండాలి. అలాగే ఒక పాయింట్, ఇప్పుడు మన కోసమే కాదు మన సహోదరుల కోసం కూడా ఉపవాసం ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. 2 మత్తయి సువార్త 15:32 చెప్పినట్లు ఎంత సమయమైనా కానీ ఆయన సన్నిధిలో గడపాలనే ఆసక్తి నీకు ఉండాలి. 3 దినాలు ఉన్న ఉపవాసం, కనీసం నేను ఈ అరగంట ఉండలేనా, ఈ గంట ఉండలేనా దేవుని పని నిమిత్తం అనే ఆలోచన అనే దేవునికి సంబంధించిన ఆసక్తి నీలో ఉండాలి. ఎంత సమయమైనా కానీ ఆయన సన్నిధిలో గడపాలనే ఆలోచన నీకు ఉన్నట్లయితే నీవు సాతానికి నీ విషయంలో చోటు ఇవ్వవు. లేకపోతే నువ్వు పడిపోయావంటే ఇక దాని తర్వాత ఏం చేయాలో సాతాన్ని చూసుకునేది. కాబట్టి సాతానికి అవకాశం ఇవ్వమంటే. 3వ మాట, రాణి ఎస్తేరు రాణి ఉపవాసం ఉంది. ఆమె ఎందుకు ఉపవాసం ఉందంటే తన జనాంగాన్ని రక్షించడానికి ఉపవాసం ఉంది. ఆమె ఒక యూదులందరినీ చంపేయాలని అక్కడ రాజు పక్కన నుండి వ్యక్తి కుట్ర చేస్తే ఆ విషయం రాణికి వినపడి ఆమె నేను యూదురాల్ని, ఈ శాసనం ఎలాగైనా తీసేపించాలి అని చెప్పి 3 రోజులు ఉపవాసం ఉన్న తరువాతే రాజు దగ్గరికి వెళ్ళింది. పిలవకుండా రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు చంపేస్తారు అక్కడ క్రమం బట్టి. అయినా కానీ ఆ రాణి వెళ్ళి ఆయన ఎదురు నుంచుంటే ఆయన మనసులో ఎటువంటి కోపం లేదు. కానీ ఎస్తేరుని చూడగానే ఆ రాజు గారికి దయ పుట్టినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టేటప్పుడు
చేసేటప్పుడు అది చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ మొదట దేవుని దగ్గర దాన్ని పెట్టి ఉపవాసం ఉండి అది ఆయన చిత్తమా కాదా అని తెలుసుకున్న తర్వాత నువ్వు చేసినట్లయితే ఆ కార్యంలో నువ్వు విజయాన్ని చూస్తావు. ఆ రాణి గారు తను ముందు ఉపవాసం ఉండిన తరువాత రాజుగారి ముందుకు వెళ్ళి తను ఎలాగైతే అనుకుంటుందో తనకి ఏది కావాలో అడిగినప్పుడు ఆ రాజు హృదయాన్ని దేవుడు మార్చాడు. ఎస్తేరు ఏదైతే అడిగిందో దాన్నే పొందుకునేటట్లు దేవుడు చేశాడు. కాబట్టి నువ్వు చేసే ఏ కార్యమైనా సరే మొదట ఆయన దగ్గర పెట్టు. అప్పుడు నీకు ఆయన నీవు అనుకున్నట్లుగా నువ్వు దేనిలోనైతే నువ్వు ఫలించాలి, నేను వృద్ధి చెందాలి అనుకుంటున్నావో అది ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి యెషయా గ్రంథంలో చెప్పినట్లు ఏది నాకు ఇష్టమైన ఉపవాసమో, ఏది ఆయనకి ఇష్టమైన ఉపవాసం అంటే ఆహారం తినంత మాత్రాన మనం ఆయన మనసుని మెప్పించలేము, కానీ నీవు మానుకున్న ఆహారాన్ని తీసి పేదలకు ఇవ్వాలి. అదే ఆయనకి ఇష్టమైన ఉపవాసము. దుర్మార్గులు కట్టిన కట్లని నీవు విప్పాలి. అనవసరంగా ఎవరైనా నీ ముందు గొడవ పడతా ఉంటే వీడికి ఎవరు లేరు, వీడి పక్షాన్ని ఎవరు లేరని ఇష్టానుసారంగా ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే నువ్వు చూసినట్లయితే వాడిని నువ్వు విడిపించాలి. నాకెందుకులే, వాడు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎందుకు వెళ్ళాలి అని దయతో నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉన్న పెట్టాలైతే నీ ఎదుట ఎవరైనా సరే బాధించబడుతుంటే నువ్వు చూస్తా ఊరుకోలేవు. కాబట్టి దయచేసి దుర్మార్గం కట్టిన కట్లను ఉట్టుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు. ఈ సహోదరాలు ఏదైతే గుండె భారంతో ఉందో, ఏదైతే బరువుతో ఉందో నీ దగ్గర అది ఉన్నట్లయితే నువ్వు చేయగలిగిన సహాయం చేసి ఆమె మనసులో ఉన్న భారాన్ని నువ్వు చేయాలి. అదే ప్రతి కాడిని విరగొట్టడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ ఉపవాసం ఆయనకి ఇష్టమా లేదా, నీవు ఆహారాన్ని పక్కన పెట్టి మరి ఉపవాసం చేస్తున్నావు, అది ఆయన దగ్గరికి చేరుతుందా లేదా, నీ కుటుంబాన్ని లెక్కనే నీ గురించే కాకుండా నీ సహోదరుల నిమిత్తం కూడా ఉపవాసం చేసే గొప్ప మనసు మనకు ఉండాలి. యోగు గారి గురించి మనం చదివినట్లయితే ఆయన స్నేహితులు వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన స్నేహితులు వచ్చి ఆయన చూసి నా స్నేహితుడికి ఎంత బాధ వచ్చిందని 7 రోజులు ఏమీ మాట్లాడకుండా అక్కడే నెలనే కూర్చున్నారంట యోగు గారి స్నేహితులు. మనం ఏం చేస్తామంటే దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్పి ఇంకొచ్చేస్తాం, మళ్ళీ కనపడం. అక్కడ 7 రోజులు నేల మీద కూర్చున్నారట తన సహోదరుని పక్కన. అటువంటి ఉపవాసములు చెయ్యాలి. నీ బాధ నిజంగా నీకు నీ సహోదరుల పట్ల ప్రేమ ఉంటే వాళ్ళు మరలా ఆ బాధని కోరుకున్న దాని కూడా నువ్వు వాళ్ళని వదిలిపెట్టవు. కాబట్టి నీవు ఉపవాసం ఏ విషయాల్లో చేయాలని మొదట చెప్పుకున్నాం మనం. క్రైస్తవుడుగా నువ్వు ఉన్నప్పుడు లోక సంబంధమైన ప్రతి విషయంలో నువ్వు ఉపవాసం చేయాలి. ఎప్పటిదాకా చేయాలి? జీవితాంతం. ప్రతి పాపకు సంబంధమైన ఆలోచన నిమిత్తం నువ్వు జీవితాంతం ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే నీ అనుకున్న ఉపవాసం కాదు, ఆయనకి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేసినట్లయితే దేవుని వైపు నీవు పొందుకోగలుగుతావు. కాబట్టి క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావు. ఉపవాసం పాపపు విషయంలో నీవు ఉపవాసం జీవితాంతం చేయాలి. యోసేపు గారిగా పాపం చేసే అవకాశం వచ్చినా కూడా ఆయన పాపం చేయకుండా ఉన్నాడు. దేని నిమిత్తం ఉన్నాడంటే ఆయన పాపం విషయంలో ఉపవాసం ఉన్నాడు. ఎటువంటి అవకాశాలు వచ్చినా కానీ ఆయన చెయ్యడు. ఒకటి మనం కూడా పరిసయ్యులు లాంటి ఉపవాసం ఉండొద్దు. సుఖం లాంటి మన తగ్గింపు మనం కలిగిన ఉపవాసం. అయ్యా వాళ్ళకంటే నేనే బెస్ట్, ఆమె వారానికి ఒకసారి ఉండేది, నేను 4 సార్లు ఉంటున్నా, వాళ్ళకంటే నేనే ఇదని దేవుడి దగ్గర కూడా అటువంటి ప్రార్థన చేస్తున్నాడు అంట పరిసయ్యుడు. అటువంటి ప్రార్థన ఆయనకి ఇష్టం లేదు. సుంకరి ప్రార్థన ఆయన కోరుకుంటున్నాడు. అయ్యా నేను చాలా తప్పులు చేశాను, ఎన్నో తప్పులు చేసిన తర్వాతే నీ దగ్గరకు వచ్చాను, రైతు నన్ను మరణించు, ఎన్నో క్రియలు నాలో ఉన్నా కానీ నన్ను ఇంకా నువ్వు బ్రతికించి ఉంచుతున్నావంటే అది కేవలం నీ కృప తండ్రి అని తగ్గింపు కలిగిన ప్రార్థన ఎవరైతే చేస్తాడో అదే ఆయనకి ఇష్టమైన ఉపవాసం దేవుని వారికి సెలవుస్తుంది. కాబట్టి దయచేసి ప్రార్థన చేసుకున్నాం.